అమెరికాకు చెందిన వాల్ష్కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్ లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో 839 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భూపాల్పల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్పై విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, నిర్మాణ సంస్థ ఎల్&టీ జీఎం సురేష్ కుమార్ సహా 8 మందికి నోటీసులు పంపింది. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అంగన్వాడీలు తనిఖీ చేస్తా, మురుగు కాలువలు పరిశీలిస్తానని చెప్పారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారనే సిగ్నల్స్ ఇచ్చారు. మరోవైపు హంగు ఆర్పాటం లేకుండా సమర్థంగా పాలన సాగించాలన్నారు. కలెక్టర్లో ప్రయాణాల్లోనూ వాహనాలు నిలిపివేయటం, సైళ్లను పెట్టడం లాంటివి వద్దని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధి హామీకి సంబంధించి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పల్స్ సర్వే చేస్తున్నామన్నారు పవన్. బతుకు తెరువు కోసం వెళ్లి సౌదీలో చిత్రహింసలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి సౌదీ వెళ్లిన ఓ మహిళ సెల్ఫీ వీడియో కన్నీటిని తెప్పిస్తుంది. అక్కడ అరపులు పెట్టే హింసను భరించలేనంటూ ఎక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పెట్టారు. బంగ్లాదేశ్ లో పరిపాలన సైనికుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం తప్పుకుంది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. స్థానిక రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలను చేపట్టనున్నట్లు జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్లోని పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగే రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోడీతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమావేశమై పరిస్థితిని వివరించారు. అమెరికా, జపాన్, తైవాన్ ఆర్థిక మాంద్యం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్ 2,222 పాయింట్లు నష్టపోయింది. ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. మార్కెట్ల నష్టానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కూడా కారణంగా తెలుస్తోంది. పారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ భారత సెమీఫైనల్లో జర్మనీని తలపడనుంది. గతసారి కిందటిసారి ఆలస్యంగా గెలిచిన భారత్ ఈసారి కనీసం సిల్వర్ మెడల్ అయినా గెలవాలని అనుకుంటుంది. హర్మన్ ప్రీత్ సేన ఇవాళ జర్మనీపై గెలిస్తే సిల్వర్ మెడల్ ఖాయం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం ఇంకా కలగాలనే ఉంది. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాపైనే దేశం మరోసారి ఆశలు పెట్టుకుంది. ఇవాళ జావెలిన్ త్రో క్వాలిఫైర్ లో ఆయన బరిలో దిగుతున్నారు. ఇక దీంతో నీరజ్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.